ఇక్కడ అన్ని ప్లాట్లలో మామిడి శ్రీగంధం చెట్లతో అద్భుతంగా ఉంది. ల్యాండ్ అప్రిషియేషన్, ఫ్రీ మెయింటెనెన్స్, పండ్ల తోటల తాలూకా ప్రయోజనాలు, డబుల్ బెనిఫిట్ ఆఫర్ తో సిర్లసీమ 2. బీజేపీ ఆదిలాబాద్ లోక్సభ అభ్యర్థి గోడం నాగేష్ మనతో ఉన్నారు. ఆయనకు అసలు సిట్టింగ్ ఎంపీని కాదని తనకు బీజేపీ టికెట్ కేటాయించింది. ఇదే అంశమైన ఆయన మాట్లాడదాం. అన్న ముందు కంగ్రాచులేషన్స్ అన్న. ఎట్లా అసలు ఒక సిట్టింగ్ ను కాదని గోడం నాగేష్ అసలు ఎక్కడ చక్రం తిప్పారు? సిట్టింగ్ కాదని మీకు ఎలా వచ్చింది టికెట్ అసలు? అంటే ఇంత పెద్ద పార్టీలో చక్రాలు తిప్పేటి ఉండవు. పార్టీలు మనందరికీ తెలుసు, మీకు తెలుసు. ఎందుకంటే అన్ని రకాలుగా మరి సమాచార సేకరణతో పాటుగా ఎన్నో మనకు సర్వేలు ఇవన్నీ ఉంటా ఉన్నాయి. ఎవరైతే బాగుంటుంది, వారి యొక్క ట్రాక్ రికార్డ్ ఏమిటిది, వాళ్ళ యొక్క హానెస్టీ ఏమిటి, అదే మాదిరిగా మనకు పార్టీ కోసం ఏ విధంగా పనికొస్తారు, అదే మాదిరిగా పార్టీకి అక్కడ ఉన్నటువంటి కార్యక్రమాలు చేసుకోవడానికి, ప్రజలతో సత్సంబంధాలు ఏ విధంగా పెట్టుకోవడానికి ఆస్కారం ఉంటుంది, అన్ని విధాలుగా ఆలోచించిన తర్వాత, ప్రాంతాల యొక్క విషయాల్ని ఆలోచించిన తర్వాతనే, సామాజికంగా ఆలోచించిన తర్వాతనే అభ్యర్థుల యొక్క నిర్ణయం జరుగుతుంది. ఆ నిర్ణయం చేసినటువంటి గౌరవ ప్రధాని గారికి, అధ్యక్షులు నడ్డా గారికి, హోంమంత్రి అమిత్ షా గారికి, రాష్ట్రపతి కిషన్ రెడ్డి గారికి, నాయకులందరికీ కూడా ప్రత్యేకంగా నా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అభ్యర్థిగా అనౌన్స్మెంట్ అయిన తర్వాత ఇప్పుడు సిట్టింగ్ ఎంపీగా ఉన్నటువంటి స్వయం బాపురావు మీకు ఏమన్నా కాల్ చేశారు, మాట్లాడే ప్రయత్నం చేశారు? అంటే నేనే కాల్ చేశాను. బహుశా ఈరోజు సాయంత్రంలోకి నేను మాట్లాడతాను. ఏం మాట్లాడారు కాల్ చేశాను? ఇంకా సాయంత్రం కలుస్తామని చెప్పేసి నేను కాల్ చేయడం జరిగింది. ఆయన కూడా పార్టీ మారతారని ఒక చర్చ జరుగుతుంది. నిజంగా అటువంటి ఆలోచన ఏమన్నా ఉందా? అంటే అది ఆయన ఇండివిజువల్, ఆయన ఇండివిజువల్. అది అంటే ఆయన అనుచరుల నుంచి మీకు ఏమన్నా వ్యతిరేకత వచ్చిందా? లేదు ఎక్కడ వ్యతిరేకత. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ అంటేనే ఒక క్రమశిక్షణ కలిగినటువంటి పార్టీ. క్రమశిక్షణ కలిగినటువంటి కార్యకర్తలు, నాయకులు ఉంటారు. ఎందుకంటే ఒక నాయకుడు పోతే పలోమని చెప్పేసి వెళ్ళిపోయే పార్టీ కాదు. కాబట్టి ఇక్కడ స్థానికమైనటువంటి కార్యకర్తలు, నాయకులు అందరూ కూడా, ఆయననే కాదు, నేను అందరూ కూడా ఎవరైతే అప్లై చేశారో, ఎవరైతే ఆశించారో ఆశావాళ్ళందరితో కూడా నేను మాట్లాడుకోవడం జరిగింది. అందరం కూడా కలిసికట్టుగా ఆ ప్రాంతంలో ఆదిలాబాద్ మా పార్లమెంట్ నియోజకవర్గంలో కలిసికట్టుగా పనిచేస్తాం. ఎలా ఉంది పోటీ? బీఆర్ఎస్ వర్సెస్ బీఆర్ఎస్తో ఉందా లేకపోతే మీకు కాంగ్రెస్తో పోటీ? మాకైతే ఇప్పుడైతే కనబడతా ఉంది కాంగ్రెస్ తప్ప బీఆర్ఎస్ అయితే లేదనిపిస్తూ ఉంది. కాంగ్రెసే ఉంది. కొంత డిస్టర్బెన్స్ రావచ్చు కదా, అంటే సిట్టింగ్ను మార్చడం అనేది మీకు అదేమన్నా తలనొప్పిగా మారే అవకాశం? లేదండి, ఎందుకంటే ఇక మాకు ఎక్కడ డిస్టర్బెన్స్ రాదు. ఎందుకంటే మాకు ఇవన్నీ చూసుకున్న తర్వాతనే కదా పార్టీలు నిర్ణయించేటి. ఓకే, థ్యాంక్ యూ. ఇది ఒకవైపు కూడా స్వయం బాపురావుకు క్యాండిడేట్ మరి తనకి ఇవ్వడం, పార్టీ అన్ని విధాలు కూడా ఒకవైపు సర్వేలు చేసే తనకు కూడా టికెట్ అనౌన్స్మెంట్ చేసింది. కాబట్టి ఒకవైపు స్వయం బాపురావు పార్టీ మారాలనే ఆలోచన వస్తే మాత్రం అది ఆయన వ్యక్తిగతం. కార్యకర్తల నుంచి కూడా ఎటువంటి ఆందోళన కానివ్వండి, వారికి సంబంధించి ఎటువంటి వాళ్ళు ఎక్కడ కూడా గందరగోళం చేసే పరిస్థితి లేదు. అన్ని చూసే ఒకవైపు పార్టీ తనకు టికెట్ ఇచ్చిందని చెప్పి కూడా గోడం నగేష్ అంటున్నారు. కెమెరామెన్ విజయ్తో శ్రీధర్, RTV, హైదరాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.